కృష్ణాపురం గ్రామంలో శారదా ప్రసాద్ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. పెద్దవాడు రమేష్, రెండోవాడు సురేష్, మూడోవాడు అరుణ్. ఈ 3 పట్నంలో స్థిరపడి అక్కడే అనామిక, అవని, అంజలీలను పెళ్లి చేసుకున్నారు. పండుగ సెలవులకి 3 కొడుకులు తమ భార్యలతో కలిసి పల్లెటూరికొచ్చారు. కృష్ణాపురంలోని శారద పెంకుటింట్లో ఉదయం 6 గంటల సమయంలో పెరట్లో పొయ్యి వెలిగిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాల మధ్య పొయ్యి నుంచి వచ్చే తెల్లటి పొగ ఆకాశంలోకి వెళ్తుంది. ఏమీ శారదా, కోడలు 3 పట్నం నుంచి వచ్చారుగా, వాళ్ళకి మన పల్లెటూరి వంటలు అలవాటుంటాయా? ఏమైనా టిఫిన్లు బయట నుంచి తెప్పిద్దామా? వాళ్ళక్కడ ఇడ్లీ దోశలు కూడా హోటల్ నుంచి తెచ్చుకుంటారంట. మన కట్టెల పొయ్యి రుచులు వాళ్ళకి పడతాయో లేదో అని నా అనుమానం. యావండి, బయట తిండ్లు తిని తిని వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు నీరసంగా ఉంటున్నారు. నా కోడలకి ఈసారి అచ్చమైన పల్లెటూరు రుచులు చూపిస్తాను. రసాయనాలు లేని మన తిండి పెడితే ఆ రుచికి వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందే. మీరు చూడండి, వాళ్ళు వేళ్ళు కూడా నాగేలాగా చేస్తాను. మళ్ళీ పట్నం వెళ్ళాక కూడా మన వంటల్ని గుర్తు చేసుకుంటారు. అంతలో అనామిక, అవని, అంజలి నిద్ర కళ్ళతో నెమ్మదిగా హాల్లోకొస్తారు. పెరట్లో పొయ్యి మంటను చూసి ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అప్పుడే లేచి ఏం చేస్తున్నారు? మేమే కాఫీ పెడదాం అనుకున్నాం, కానీ ఈ పొగేంటి అత్తయ్య? కళ్ళలోకి వెళ్తే మంట పుడుతుంది కదా. అవునత్తయ్య, గ్యాస్ స్టవ్ ఎక్కడుంది? మా ఇంట్లో అయితే ఆటోమేటిక్ సెన్సార్ స్టవ్ ఉంటాయి. జస్ట్ బటన్ నొక్కితే చాలు. ఇక్కడ అంతా పొగగా ఉంది. నా స్కిన్ పాడైపోతుందేమోనని భయంగా ఉంది. అత్తయ్య, నేను ఆన్లైన్లో చూశాను. ఉదయాన్నే ఓట్స్ లేదా స్మూతీ తాగితే హెల్త్కి చాలా మంచిది, బాడీ డీటాక్స్ అవుతుంది. ఇక్కడ అలాంటివి దొరుకుతాయా? లేకపోతే నేను తెచ్చుకున్న ప్యాకెట్స్ ఉన్నాయి, అవి తింటాను. అమ్మ అంజలి, ఇక్కడ ఓట్లు లేవు, స్మూతీలు లేవు, కానీ మీ ఆరోగ్యాన్ని పెంచే అమృతం ఉంది. మావి తెచ్చిన గేదె పాలు, మన పొలంలో పండిన ధాన్యం ముందు మీ స్మూతీలు ఎందుకు పనికిరావమ్మా? అనామిక, నువ్వు వెళ్ళి ఆ కవ్వని తీసుకురా. అవనే, నువ్వు ఆ మజ్జిగ కొండ తీసుకురా. అంజలి, నువ్వు కాస్త రాగి పిండి తెచ్చిపెట్టు. ఈరోజు మీకు పల్లెటూరు పవర్ ఏంటో చూపిస్తాను. ఏంటమ్మా, కోడలకు అప్పుడే డ్యూటీలు వేసేసావా? వాళ్ళు పట్నంలో అసలు వంటింటి వైపు కూడా వెళ్లరు. ఇక్కడ ఇబ్బంది పడతారేమో చూడు. డ్యూటీలు కాదులేరా నాయనా, వాళ్ళకి మన ఆచారాలు నేర్పిస్తున్నాను. కాయ కష్టం చేసే వాళ్ళకి రోగాలు రావు, నీరసం రాదు. అమ్మా కోడలారా, ఈరోజు మీ అందరికీ రాగి సంకటి పచ్చి పులుసు చేసి పెడతా. ఇది తింటే రోజంతా అసలు ఆకలే వేయదు. రాగి సంకట అదెలా ఉంటుంది అత్తయ్య? చూడ్డానికి ఏదో ముద్దలా ఉంది. చాలా గట్టిగా ఉంటుందా? అసలు ఎలా తినాలో కూడా మాకు తెలియదు. గట్టిగా ఉంటుందమ్మా, గట్టితనాన్ని ఇచ్చుద్ది. పట్నంలో మీరు తినే పిజ్జాలో బర్గర్ల కంటే 100 రెట్లు మేలు చేసుద్ది. అందులో కాస్త వెన్న పోసేసి తింటే అది ఇచ్చే బలమే వేరు. రండి, నేను ఎట్టా చేలో చూపిస్తా. అలా శారద మాటలకు కోడళ్ళు 3 ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు. శారద పొయ్యి మీద ఎసరు పెట్టి ఎంతో ఓపిగ్గా రాగి పిండిని కలుపుతూ ఉండలు కట్టకుండా సంకటిని తయారు చేసింది. ఆ వేడి రాగి ముద్దల నుంచి వచ్చే మట్టివాసన, కట్టెల పొయ్యి కమ్మదనం ఇల్లంతా వ్యాపించింది. అది చూస్తుంటేనే ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది. అమ్మో, ఈ వాసన చూస్తుంటే ఆకలేసేస్తుంది. అవని, పట్నంలో నువ్వు చేసే కాన్ఫ్లెక్స్ కంటే ఇది చాలా బాగుంది కదా. ఆ కమ్మని వాసన చూడు, ఎంత బాగుందో. చూడ్డానికి బాగుంది సురేష్, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో, అది గొంతులో దిగుతుందో లేదో అని భయంగా ఉంది. ఆ పచ్చి పులుసు అంటే ఏంటత్తయ్య? అది కూడా వండకుండానే ఇచ్చేస్తారా? అమ్మ అవనే చింతపండు రసంలో పచ్చిమిరపకాయలు నిప్పుల మీద కాల్చి ఉల్లిపాయలు కరేపాకేసి చేసే రుచి ముందు ఏ సూప్ కూడా పనికిరాదమ్మా. ఇది తాగితే జలుబు దగ్గు మటుమాయం అయిపోతాయి. ఇదిగో అందరు కూర్చోండి. అనామిక, నువ్వు విస్తరాకులు తీసుకురా. అలా అనుకుంటూ అందరూ భోజనానికి కూర్చుంటారు. శారద వేడివేడి సంకటి ముద్దలు చేసి మధ్యలో చిన్న గుంత చేసి అందులో స్వచ్ఛమైన నెయ్యి వేసి పక్కన పచ్చిపులుసు వడ్డిస్తుంది. ఆ వేడికి నెయ్యి కరిగి సంకటికి అంటుకుంటుంటే అది చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంజలి, భయపడకుండా ఒక ముద్ద తినిచుడు. మా అమ్మ చేతి వంట అంటే ఊరంతా క్యూ కడతారు. ఇది తిన్నాక నువ్వు పట్నం వెళ్ళినా ఇవే కావాలి అంటావు. వావ్ అత్తయ్య, ఇది నిజంగా చాలా బాగుంది. ఆ పచ్చి పులుసులోని పులుపు, కారం రాగి సంకటతో కలిస్తే ఎంత టేస్టీగా ఉందో. నేనేదో చప్పగా ఉంటదనుకున్నాను, కానీ చాలా స్పైసీగా కమ్మగా ఉంది. నిజమే అత్తయ్య, మేము డైటింగ్ అని చెప్పి సరైన తిండే తినట్లేదు. 0 సైజ్ కోసం కడుపు మార్చుకుంటున్నాం.
కానీ తింటే కడుపు నిండుగా మనసు ప్రశాంతంగా ఉంది. ఆ నెయ్యి వాసన అయితే అద్భుతం. అది మా పల్లెటూరు వంట అంటే. తిండి అంటే కేవలం కడుపులు నింపుకోవడం కాదు, ప్రాణానికి తృప్తినిచ్చుకోవాలి. ఇక మధ్యాహ్నానికి మీకు నాటుకోడి కూర గారెలు చేసి పెడతా. మన దొడ్లో కోడిని కోసి ఫ్రెష్గా వండితే ఆ మజానే వేరు. విన్నారమ్మా కోడలు, మీ అత్తయ్య నాటుకోడి కూర వండిందంటే ఆ వాసన ఊరి చివర దాకా వెళ్ళుద్ది. పక్కింటోళ్ళు కూడా పళ్ళెం పట్టుకొచ్చేస్తారు. ఈ రోజు విందదిరిపోతుందైతే. నానా, నేనిప్పుడే వెళ్ళి చికెన్ తయారీ ఏర్పాట్లు చూస్తాను. అమ్మ చెప్పినట్టు అన్నీ న్యాచురల్గా ఉంటేనే ఆ రుచొస్తుంది. ఈసారి మన ఇంట్లోనే పెద్ద విందు జరగాలి. అలా అనుకుంటూ ఉండగానే మధ్యాహ్నం అయ్యింది. ఎండ పెరుగుతున్నా శారద మాత్రం అలసిపోకుండా పెరట్లో రోల్ దగ్గర కూర్చొని మసాలాలు నూరుతుంది. అనామిక, అవని ఆమె పక్కన కూర్చొని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అత్తయ్య, మిక్సీ ఉందిగా, ఈ రోట్లో ఎందుకు నూరుతున్నారు? చాలా టైం వేస్ట్ కదా, చేయి నొప్పు పుట్టదా? మాకైతే ఫుడ్ ప్రాసెసర్ ఉంటుంది, సెకండ్లలో అయిపోతుంది. అమ్మ అంజలి, మిక్సీలో వెత్తి రుచి రాదమ్మా, అది కేవలం నలుగుద్దంతే. రోట్లో నూరిన మసాలాల్లో ఆ దినుసులన్నీ నలిపి రసం బయటకు వచ్చుద్ది. ఆ ఘాటు, ఆ రుచే వేర్లే. పట్నంలో మీరు అన్ని ప్యాకెట్ పొళ్ళు వాడతారు, అందులో రంగు తప్ప రుచి ఉండదు. ఒకసారి ఈ మసాలా వాసన చూడు. నిజమే అత్తయ్య, మేం వాడేది కేవలం పసుపు రంగు, కారం రంగు మాత్రమే. ఈ మసాలా వాసన పచ్చిగా ఉన్నప్పుడే ఇంత ఘాటుగా కమ్మగా ఉంది. ఇక కూరలో పడితే ఎలా ఉంటుందో. అత్తయ్య, నేను గారెలు వేయినా నాకు పిండి కలపడం నేర్పిస్తారా? పట్నంలో మేము రెడీమేడ్ పిండి తెచ్చేసుకుంటాం, కానీ ఇలా స్వయంగా చేయాలని ఉంది. తప్పకుండా అమ్మా, రా. ఈ పప్పుని ఎట్టా రుబ్బాలో చూడు. నీళ్ళు ఎక్కువ వేయకూడదు, మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉంటే గారెలు కరకరలాడతాయి. నీ చేతులతో వేస్తే మీ ఆయన కూడా మురిసిపోతాడు. అలా కొంతసేపటి తర్వాత డైనింగ్ టేబుల్ మీద వంటకాలన్నీ సిద్ధమయ్యాయి. నాటుకోడి కూర ఎర్రగా మెరుస్తూ, పక్కన వేడివేడి గారెలు, వెన్న తీసిన చిక్కటి మజ్జిగ ఉన్నాయి. అబ్బా, ఈ కలర్ చూస్తుంటేనే నోరూరుతుంది. అనామిక వదినా, నువ్వు చేసిన గారెలు చాలా బాగున్నాయి, అచ్చం హోటల్ స్టైల్లో వచ్చాయి. అత్తే సలహా ఉంటే ఏ వంటైనా అద్భుతమే సురేష్. ఈ నాటుకోడి కూర గ్రేవీ చూడు ఎంత చిక్కగా ఉందో. అంజలి, నువ్వు కూడా డైటింగ్ పక్కన పెట్టి కడుపు నిండా తిను. అత్తయ్య, ఈ నాటుకోడి కూరలోని మసాలా అద్భుతం. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయి. నేను ఎన్నో 5 స్టార్ రెస్టారెంట్స్లో తిన్నాను, కానీ ఇలాంటి న్యాచురల్ టేస్ట్ అయితే ఎక్కడా చూడలేదు అత్తయ్య. ఈ రుచి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చూసారా, పల్లెటూరు తిండి తింటే సోమర్తనం పోయిద్ది. మీరు పట్టణంలో ఏసీలో కూర్చొని బయట తిండిలు తిని ఒళ్ళు పెంచుకుంటున్నారు, కానీ బలం లేదు. ఇక్కడ ఈ ఒక్కరోజు తిండి మీలో కొత్త ఉత్సాహాన్ని ఎత్తది. అందుకే పల్లెటూరు వాళ్ళు 100 ఏళ్ళు హాయిగా బతుకుతారు. అవునత్తయ్య, మేము రోజుకి ఎన్ని క్యాలరీలని యాప్లో లెక్కలు వేసుకుంటాం, కానీ ఇక్కడ ఆ లెక్కలేవి పనికిరావు. రుచి ముందు, మన ఆరోగ్యం ముందు ఆ క్యాలరీలు ఏ పాటివి అని తెలిసింది. ఈ ఒక్కరోజు తిండి నాలో ఏదో తెలియని ఎనర్జీ తెచ్చింది అత్తయ్య. శారదా, కోడళ్ళందరికీ మన తోటలో పండిన తాజా కూరగాయలు, నువ్వు పెట్టిన ఆవకాయ పచ్చడి కూడా సర్దు. వాళ్ళు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తారు. పట్నంలో దొరికే కుళ్ళిపోయిన కూరల కంటే ఇవి మేలు గదా. నానా, మేమీసారి వెళ్ళేటప్పుడు అన్నీ పట్టుకెళ్తాం, ముఖ్యంగా అమ్మ చేతి ఆవకాయ. అది ఉంటే చాలు, మాకు కూరలు కూడా అవసరం లేదు. అమ్మ కోడల్లో రేపు ఉదయం మీకు వంటలు, సజ్జబూరెలు చేసి పెడతానే. ఇవి పూర్వీకుల కాలం నాటి స్వీట్లు. అవి తింటే ఎముకలు గట్టి పడతాయి, డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పనే ఉండదు. అత్తయ్య, మీరు ఇన్ని రకాలు ఎలా చేస్తారు? తెల్లవారుజాము నుంచి పనిచేస్తున్నారు, అసలు అలసిపోరా? మీ ఓపిక చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మాకు ఈ పనిలోనే ఆనందం ఉందమ్మా. కోడళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళు బాగుంది అత్తయ్య అని అంటే ఆ వచ్చే తృప్తి ముందు ఏ హెల్ప్ పనిచేయదు. అదే మాకు అసలైన విటమిన్. అలా 3 రోజులు శారద తన పల్లెటూరి వంటలతో పట్నం కోడళ్ల మనసు గెలుచుకుంది. ఆధునిక ఆహారం కంటే అచ్చమైన దేశీ వంటకాల్లోనే అసలైన బలము, రుచి ఉన్నాయని కోడలు గ్రహించారు. పట్నం నుంచి వచ్చినప్పుడు ఉన్న నీరసం పోయి వాళ్ళిప్పుడు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అత్తయ్య, నేను ఒక విషయం అడగనా? మీరు మా ఇంటికి వస్తారా? అక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ మీరు ఈ వంటలు చేసి చూపించాలి. వాళ్ళందరూ డైటింగ్ పేరుతో ఏం తింటున్నారో వాళ్ళకే తెలీదు. వాళ్ళకు కూడా ఈ పల్లెటూరు చూపించాలి మీరు. తప్పకుండా వస్తాలమ్మా, కానీ పట్నంలో నాకు ఇట్లాంటి రోలు పొయ్యి కావాలి. ఆ గ్యాస్ స్టవ్ మీద వండితే రుచి రాదమ్మా. నా వంట కావాలంటే నా స్టైల్లోనే జరగాల.
అలాగే అత్తయ్య, మేము ఈసారి వెళ్ళాక మా కిచెన్ అలాగే సెటప్ చేస్తాం. ఒక పక్కన చిన్న పొయ్యి కూడా పెట్టుకుంటాం. అనామికక్క ఏమంటావు? అవునవని, ఈ రసాయనాల తిండి కంటే మన అత్తయ్య చెప్పిన పద్ధతులే మేలు. మనం కూడా మన పద్ధతులని గౌరవించుకోవాలి. చూసావా శారదా, నీ వంటలు కోడలలో ఎంత మార్పు తెచ్చాయో. కేవలం వంటలే కాదు, మన సంస్కృతిని కూడా వాళ్ళకి రుచి చూపించావు. కోడల్లో నా బిడ్డలు లాంటోళ్ళండి. వాళ్ళకి మంచి బుద్ధులు, మంచి ఆహారపు అలవాట్లు చేయడం నా బాధ్యత. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన వంశం బాగుంటుంది. అమ్మా, ఈ ట్రిప్ మమ్మల్ని మళ్ళీ చిన్నపిల్లల్ని చేసేసింది. పట్నంలో ఉండే ఒత్తిడంతా మర్చిపోయాం. థ్యాంక్ యూ అమ్మా. మీకు నచ్చితే చాలరే నాయన. ఎక్కడున్నా మీరు ఆరోగ్యంగా ఉండండి. పట్నంలో మోజులో పడిపోయి ఆరోగ్యాలు నిర్లక్ష్యం చేసుకోబాకండి. అదేరా నాకు కావాల్సింది. ఇక ఆ రాత్రి అందరూ కలిసి డాబా మీద వెన్నెల్లో కూర్చొని శారద చేసిన కమ్మని చింతపండు పులిహోర తింటూ కబుర్లు చెప్పుకున్నారు. కుటుంబం అంటే కేవలం కలిసి ఉండటం కాదు, కలిసి తినటం, ప్రేమని పంచుకోవటం అని ఆ ముగ్గురు కోడళ్ళకి కృష్ణాపురంలోనే అర్థమైంది. పట్నం వెళ్ళాక కూడా వారు అత్తయ్య నేర్పిన పద్ధతుల్నే పాటించాలని, వారానికి ఒక్కసారైనా ఇలాంటి దేశీ వంటలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు కోడళ్ళు పట్నం వెళ్తూ అత్తయ్య ఇచ్చిన ప్రేమను, రుచులను మూటగట్టుకుని వెళ్లారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సిరిపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు, రమేష్, సురేష్. పెద్ద కొడుకు రమేష్ పట్నంలో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తూ అనామిక అనే పట్నం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో కొడుకు సురేష్ ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటూ అవని అనే పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనామిక, రమేష్లకు పిల్లలు హరీషు, నవ్య ఉన్నారు. శారదకు మొదటి నుంచి పల్లెటూరి సాంప్రదాయాలంటే ఎక్కువ మక్కువ. పట్నం అలవాట్లంటే అస్సలు పడదు. అందుకే చిన్న కోడలు అవని అంటే ఆమెకు అమితమైన ప్రేమ. పెద్ద కోడలు అనామిక అంటే ఏదో తెలియని చిన్నచూపు. ఒకరోజు ఉదయం సమయంలో శారద హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి శారద కాళ్ళు మొక్కుతుంది. అత్తయ్య, పాద నమస్కారం. రాత్రి మీకు నిద్ర బాగా పట్టిందా? దేరగ సుమంగళి బాబా అమ్మ, నువ్వెట్ట పొద్దున్నే లేచి తలస్నానం చేసి బొట్టు పెట్టుకుని కనిపెత్తంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉంటావు తల్లి. నా అదృష్టం కొద్దీ నీలాంటి పల్లెటూరు కోడలు దొరికిందమ్మా. అదంతా మీ పెంపకం అత్తయ్య. మన పల్లెటూరి పద్ధతులే వేరు కదా. పెద్దవాళ్ళని గౌరవించడం మా రక్తంలోనే ఉంటుంది. అవును తల్లి, అవును. అదే పట్నం కోడలానా మేకని చూడు, ఏక నిద్రలేసిందో లేదో. సూర్యుడు నడినెత్తుకొచ్చినా దానికి మెలకువ రాదు. అంతలోనే అనామిక హాల్లోకొచ్చింది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, భుజానికి పర్సు తగిలించుకుని హడావిడిగా ఉంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మావయ్య లేచారా? ఆయనకి బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయింది. లేచారులే. ఆయన నీకేంటి హడావుడి? పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు? ఇంట్లో పనులని ఎవరు చేస్తారనుకున్నావు? అత్తయ్య, ఈరోజు నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అందుకే త్వరగా వెళ్తున్నాను. వంట మనిషి లక్ష్మికి అంతా చెప్పాను. హరీషు, నవ్యలని స్కూల్ బస్ ఎక్కించి వెళ్తాను. చూసావావని, పట్నం చదువులు ఉద్యోగాలంటే ఇంతే. ఇంటిని వంటిని ఏమీ పట్టించుకోరు. ఎప్పుడు చూడు ఆఫీసులు, మీటింగ్లు అంట తిరుగుతా ఉంటారు. ఆడదన్నాక వంటింట్లో గరిటె తిప్పాలి గాని ఇట్ట కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఏం వచ్చుద్ది? అదే కదా అత్తయ్య, మా ఊర్లో అయితే కోడలంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాకిలుడ్చి ముగ్గులు వేసి అందరికీ టిఫిన్ రెడీ చేసేది. ఈ పట్నం వాళ్ళకి అవేం తెలుస్తాయిలే, వాళ్ళకంతా మెషన్లే కదా. అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తున్నా. ఇంటి బాధ్యతలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కదా. రాత్రి అందరికీ నేనే కదా వంట చేసింది. ఏదో కుక్కర్లో పడేసి 2 కోతలు రప్పించగానే వంట అయిపోయినట్టే. ఆమెనేం చూడు, రోట్లో పచ్చడిని ఎంత రుచిగా నూరుద్దు. ఆ చేతి రుచి నీకేం తెలుస్తుందిలే. సరే సరే, నీ ఆఫీస్కి టైం అయిపోతుందిగా, ఎల్లు. మా కర్మ కాకపోతే ఈ వయసులో కూడా మేమే వండుకొని తినాలి. అంతలోనే ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏంటి శారదా, పొద్దున్నే మొదలు పెట్టావా? అనామిక మన ఇంటికి వచ్చినాక మన ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడిందో నీకు తెలీదా? తను కష్టపడి సంపాదిస్తుంది కాబట్టే మనం ఇంత దర్జాగా బతుకుతున్నాం. డబ్బు ఒకటుంటే సరిపోద్దండి. సంస్కారం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆమెను చూడండి ఎంత అనుకుగా ఉంటుందో. నా కాళ్ళు బట్టి నాకు సేవలు చేసుద్ది. అనామెకి ఇప్పుడైనా నా కాళ్ళు తిని పాప అనిపోయిందా? మావయ్య, నేను వెళ్తాను, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని కన్నీళ్లతో చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా,
నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పు. మనుషుల్ని ప్రాంతాలని బట్టి కాకుండా వాళ్ళ మనసుని బట్టి అంచనా వెయ్యాలి. నాకు నీతులు చెప్పబాకండి. నాకు తెలుసు ఎవరు మంచు ఎవరు చెడు. నా చిన్న కోడలు బంగారు తల్లి. అలా ఉండగా సాయంత్రం వేళ సమయంలో శారద అవని ఇంట్లో ఉంటారు. ఆవనే కాస్త నడు నొప్పిగా ఉందే, ఆనామేక ఇంకా రాలేదు. నువ్వు కాస్త ఆయిల్ తెచ్చి నా నడుముకి రాయవా? అబ్బా, ఇప్పుడు ఆయిల్ రాయాలా? సీరియల్ టైం అవుతుంది అత్తయ్య. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. కానీ నాకు కొంచెం తల నొప్పిగా ఉంది. ఈరోజు పగలంతా బట్టలు ఉతికి ఇల్లు తుడిచి అలసిపోయాను కదా. అయ్యో అవును కదా, నువ్వెంత కష్టపడతావు తల్లి. ఆ అన్నమేక ఏంటి ఏసీ రూమ్లో కూర్చొని వచ్చుద్ది. సరేలే, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోతాను. అమ్మయ్యా, తప్పించుకున్నా. అలా అనుకుని అవని గదిలోకి వెళ్లి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఇంతలో రమేష్, సురేష్ ఇద్దరూ వస్తారు. అమ్మా, కాఫీ ఇస్తావా? ఆవనికి తలనొప్పిగా ఉందిరా, పాపం పగలంతా కష్టపడిందిగా, నువ్వే వెళ్ళి కలుపుకో. రోజు ఇదేనా? ఆమె ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటుంది, నువ్వేమో కష్టపడుతుంది అంటావు. నార్మే, నాకు ఆర్డర్ల గురించి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అదే సమయంలో అనామిక ఆఫీస్ నుంచి వస్తుంది. చేతిలో స్వీట్ బాక్స్, పండ్ల బుట్ట ఉంటుంది. అత్తయ్య, మామయ్య, ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చింది. మేనేజర్గా ప్రమోట్ చేశారు. చాలా సంతోషం తల్లి, నిజంగా ఎంత గర్వంగా ఉందో. ప్రమోషన్ వస్తే ఇంటికి కొమ్ములు వస్తాయా? ఆయన ఆడదానికి ఇవన్నీ ఎందుకు? టైంకి ఇంటికొచ్చి మొగుడికి ఇంత అన్నం పెడితే చాలు. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? తనెంత కష్టపడుతుందో నాకు తెలుసు. కనీసం అభినందించకపోయినా పర్లేదు, నిరుత్సాహపరచుకో. పర్లేదు రమేష్, అత్తయ్యకి పాతకాలపు ఆలోచనలు కదా, మెల్లిగా అర్థం చేసుకుంటారులే. అలా అని అనామిక స్వీట్స్ అందరికీ ఇస్తుంది. అవని స్వీట్ తీసుకుంటూ, అక్క, ప్రమోషన్ అంటే జీతం కూడా పెరుగుతుందా? అయితే మా ఆయనకి కొత్త బైక్ కొనివ్వచ్చు కదా, పాతది బాగా ట్రబుల్ ఇస్తోంది. తప్పకుండా అవని, సురేష్కి బైక్ అవసరం కదా, రేపే బుక్ చేద్దాం. చూడు ఎంత అహంకారమో, డబ్బుందని మా చిన్న అన్ని అనుకునేవాళ్ళ చూస్తుంది. అలా మనసులో అనుకున్న శారద పైకి మాత్రం నువ్వెందుకు కొంటావులే, ఆడే కొనుక్కుంటాడు అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి శారదకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. ఇంట్లో మగవాళ్లు ఎవ్వరూ ఉండరు. రమేష్, సురేష్, ప్రసాద్ ఊళ్ళో జరిగే జాతరకు సరుకులు తేవడానికి వెళ్లారు. ఇంట్లో శారద, అనామిక, అవని మాత్రమే ఉన్నారు. అమ్మో నొప్పి, గుండె పగిలిపోతున్నట్టుంది. అవనే అవనే. ఆ సమయంలో అవని పక్క గదిలో నిద్రపోతూ ఉంటుంది. శారద అరుపులు విని మెలకు వస్తుంది. కాని బద్ధకంగా మళ్లీ దుప్పటి కప్పుకుంటుంది. అవని తనలో తాను, ఈ ముసలావాడికి ఇదే పని, రాత్రిపూట ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే మంచినీళ్ళు ఇవ్వు, కోళ్ళొత్తు అంటది. ఎవరైనా చూసుకుంటారులే, నాకు నిద్ర వస్తుంది. ఆ సమయంలో శారద నొప్పి భరించలేక మంచం మీదే విలువిల్లాడిపోతూ ఉంటుంది. అనామేక, అవని, ఎవరైనా రండే, చచ్చిపోతున్నాను. అప్పుడు అనామిక తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. శారద మూలుగు శబ్దం వినిపించి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? గుండె నొప్పుకుందమ్మా, ఊపిరాడట్లేదు అనామేక. అనామిక కంగారు పడకుండా వెంటనే ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అత్తయ్య భయపడకండి, నేనున్నాను కదా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. అలా అనుకుంటూనే అనామిక వెంటనే అవని గది తలుపు బాదుతుంది. అవని అవని తలుపుతి, అత్తయ్యకి సీరియస్గా ఉంది. అవని లోపల నుంచి విసుగ్గా, అక్క, అంత సీన్ ఏం లేదులే, ఆ అత్తయ్యకి అసిడిటీ అయి ఉంటది, సోడా తాగిస్తే తగ్గుతుంది. నా నిద్ర పాడు చేయకో. అవని బయటికి రా ముందు, ఇది అసిడిటీ కాదు, ఆమెకి చెమటలు కూడా పడుతున్నాయి, పల్స్ పడిపోతుంది. మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నాకు హెల్ప్ చేయి. ఓ గాడ్, అర్ధరాత్రి హాస్పిటల్ అంటే నా వల్ల కాదక్క, నాకు బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ వాసన కూడా పడదు. నువ్వే తీసుకెళ్ళు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటాను. అత్తయ్య ప్రాణం పోయేలా ఉంటే నీకు సాకులు గుర్తొస్తున్నాయా? ఛీ, నీతో మాట్లాడే టైం నాకు లేదు. అనామిక ఒక్కతే శారదను కారు వరకు మోసుకెళ్తుంది. డ్రైవర్ లేకపోవడంతో తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. శారదను వెనక సీట్లో పడుకోబెడుతుంది. అత్తయ్య ధైర్యంగా ఉండండి, 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం, మీకేం కాదని నేను మాటిస్తున్నాను. అలా అంటూ ఉండగా శారద కారు అద్దంలో నుంచి అవని వైపు చూస్తుంది. అవని గుమ్మం దగ్గర నిలబడి, అమ్మయ్యా వెళ్ళిపోయారు, హాయిగా పడుకోవచ్చు అన్నట్టు లోపలికి వెళ్ళిపోవటం శారదకు స్పష్టంగా కనిపిస్తుంది. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
అలా వాళ్ళు పట్నంలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి చేరుకుంటారు. అనామిక శారదను ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేస్తుంది. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మంచి టైంకి తీసుకొచ్చారు మేడం. ఇంకొక అరగంట ఆలస్యం అయి ఉంటే హార్ట్ స్ట్రోక్ సివియర్ అయ్యి ప్రాణానికే ప్రమాదం ఉండేది. ఇప్పుడు ఆవిడ స్టేబుల్గా ఉన్నారు, కానీ అబ్జర్వేషన్లో ఉంచాలి. థ్యాంక్ యూ డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సరేనండి, ఫార్మాలిటీస్ అవి పూర్తి చేయండి. అలా అన్నాక వెంటనే అనామిక డబ్బులు కట్టి మందులు తెచ్చి రాత్రంతా శారద పక్కనే కూర్చొని సేవలు చేస్తుంది. శారదకు స్పృహ వచ్చినప్పుడు చూస్తే అనామిక తన చేతిని పట్టుకొని కునుకుపాట్లు పడుతూ కనిపిస్తుంది. అనామిక, నీరసంగా శారద అనామికాని పిలవగానే అనామిక వెంటనే లేచి, అత్తయ్య స్పృహ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కాస్త తగ్గిందా? మంచినీళ్ళు ఏమైనా కావాలా? అనామిక, నన్ను బతికించావమ్మా. నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను. పట్నం అమ్మాయివని, నీకు పోగరని, పనులేవి రావని నిందించానమ్మా. కానీ ఆఖరి నిమిషంలో నా ప్రాణం నిలబెట్టింది నువ్వేనమ్మా. అత్తయ్య, గతం గురించి ఇప్పుడెందుకు? మీరు నా తల్లి లాంటివారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఇందులో గొప్పే ఉంది. లేదనామేక, నేను పొరపాటు పడ్డాను. అవని పల్లెటూరమ్మాయి, కల్మషం లేనిది, నా మీద ప్రేమ ఉందనుకున్నా. కాని నిన్న రాత్రి నేను చావు బతుకుల్లో ఉంటే అది కనీసం గదిలో నుంచి బయటకు కూడా రాలేదమ్మా. పైగా ఇసుక్కుంది. నువ్వు పట్నం అమ్మాయివైనా మానవత్వం ఉన్నదానివి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గుణం ముఖ్యంగాని పుట్టునూరు కాదని నాకు బుద్ధొచ్చేలా చేసావమ్మా. ఇంతలో ప్రసాదు, రమేషు, సురేష్ విషయం తెలియగానే కంగారుగా హాస్పిటల్కి వస్తారు. అవని కూడా అక్కడికి వస్తుంది. శారదా, ఎలా ఉంది ఇప్పుడు? ఎంత పని జరిగింది? ఇంటికి వచ్చాక అవని చెప్తే తెలిసింది. శారద కోపంగా అవని వైపు చూస్తూ, అవని చెప్పిందా? ఏం చెప్పింది? అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేక అనామిక అక్క హాస్పిటల్కి తీసుకెళ్ళిందని చెప్పిందా? లేక నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశారని చెప్పిందా? అత్తయ్య, అది నాకు నిజంగానే భయం వేసింది అత్తయ్య. అందుకే ఆపవే నీ నాటకాలు. రాత్రి నా ప్రాణం పోతుంటే నా నిద్ర పాడు చేయక అన్నావు. నువ్వు మనిషి వాసలు. పల్లెటూరు కోళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నానే. పట్నం కోళ్ళ మంచిది కాదని అనామేకని ఏడిపించాను. ఛీ, నా బతుకు. అసలైన బంగారాన్ని నా పక్కనే పెట్టుకొని ఎత్తన్ని చూసి మురిసిపోయాను. అమ్మా, ఏం జరిగింది? అవని ఏం చేసింది? ఏం చేసిందా? నేను చచ్చిపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదురా. అనామేక లేకపోతే ఈ పాటికి నా శవానికి దండేసే ఊళ్ళు. అనామేక ఒక్కతే నన్ను మోసుకుంటా కారులో తెచ్చింది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నాకు సేవ చేసిందిరా. అవని, నువ్వింత స్వార్థపరాలు అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. నాకు నిజంగా తెలీదు సీరియస్ అని. ఏదో అసిడిటీ అనుకున్నాను. చాలు, ఇక ఒక్క మాట కూడా మాట్లాడబాక. నాకు పల్లెటూరు కోళ్ళొద్దు, పట్నం కోళ్ళొద్దు. నాకు ప్రేమను పంచే కూతురు కావాలి. అది అనామేకే. అనామేక, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నిన్ను వేరుగా చూశానమ్మా. నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. నువ్వు పట్నంలో పెరిగినా నీ మనసు ఎన్నమ్మా. సంస్కారం అనేది ప్రదేశాన్ని బట్టి రాదు, పెరిగిన పద్ధతిని బట్టి మనసుని బట్టి వస్తుందని నిరూపించావు. అత్తయ్య, మీరు క్షమాపణలు అడగండి. మీరు పెద్దవారు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. అవని కూడా చిన్నపిల్లే కదా, ఏదో భయంలో అలా చేసింది. తన్ని కూడా క్షమించేయండి. మనమంతా ఒకే కుటుంబం. చూసావా శారదా, తను నిన్ను రక్షించడమే కాదు, అవనిని కూడా వెనకేసుకొస్తుంది. అది సంస్కారం అంటే. అవునండి, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అక్క, నన్ను క్షమించు. అత్తయ్య నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అహంకారంతో అలా ప్రవర్తించాను. నీ మంచితనం ముందు నేను ఓడిపోయానక్క. అక్క చెల్లెల మధ్య ఇవన్నీ ఉండకూడదు. ఇకనైనా అత్తయ్యని మావిని బాగా చూసుకో. ఎక నుంచి ఈ ఇంట్లో పల్లెటూరు పట్నం అనే తేడాలు లేవు. నా ఇద్దరు కోడల్లో నువ్వు 2 కళ్ళమ్మా. కానీ ఆపదలో ఆదుకున్న ఈ కన్ను కొంచెం నాకు ఎక్కువేనమ్మా. అందరూ నవ్వుతారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంటి హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. శారద ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అనామిక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అనామిక, టిఫిన్ చేసావా తల్లి? బాక్స్ సర్దమంటావా? నేను టిఫిన్ చేసాను అత్తయ్య. బాక్స్ అవని సర్దేసిందిలేండి. సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సాయంత్రం తొందరగా వచ్చి నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తాను. అత్తయ్య, నేను కూడా హెల్ప్ చేస్తాను. తప్పకుండా. ఇద్దరము కలిసే చేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం. అలా శారదకు మనుషుల్లో మంచితనం,
మానవత్వం ముఖ్యమని అర్థమైంది. అనామిక ఆఫీస్కి వెళ్తుంటే శారద, ప్రసాదు, అవని పిల్లలు నవ్వుతూ టాటా చెప్తారు. ఆ కుటుంబం ఇప్పుడు ఏ విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.